మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. 16 పేజీల ప్రధాన ఎజెండా, 8 పేజీల సప్లిమెంటరీ ఎజెండా, మొత్తంగా 19 అంశాలు. వాడి వేడి చర్చ కాస్త పలకరింపులు పులకరింతల మధ్య నేతల మధ్య మాటల యుద్ధాన్ని తలపించింది. కాంగ్రెస్ పార్టీ ఒక దొంగ వైఖరి బయటపడ్డదు. రోడ్లు వేయొద్దని ఖడాఖండిగా చెప్పిన ఏకైక ఎమ్మెల్యే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మాట్లాడతాడు, అబద్ధాలు తప్పితే నిజం మాట్లాడింది ఏందని అడిగిన ఆయనకు లైట్ డిటెక్టర్ వెలిస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇంత అబద్ధాలు ఆడటోటి చరిత్రలో నేను చూడలే. కంటోన్మెంట్ బ్రిగేడియర్ సర్ది చెప్పగా సీఓ క్లారిటీని అందించగా స్పెషల్ ఇన్వైటీ మాత్రమేనంటూ నామినేటెడ్ మెంబర్ చురకలంటిస్తుంటే నేడు ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాసేవకుడినంటూ ఎమ్మెల్యే చెలరేగిపోయారు. అనర్ఘలమైన ఇంగ్లీష్తో రామకృష్ణ అధికారులపై ప్రశ్నలు సంధించేస్తే ఇందులో నేనేమి తక్కువ కాదంటూ శ్రీ గణేష్ బెదరగొట్టేశారు. సుమారు 2 గంటల పాటు సాగిన సమావేశంలో నామినేటెడ్ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్లుగా సాగుతుంటే బ్రిగేడియర్ నేను అందరి పక్షం అంటూ సమాధానాలు అందించేస్తుండగా సీఓ అన్నిటా క్లారిటీ అందించి ఇద్దరి మధ్య సయోధ్యను కుదిరించేయగా వెటకారపు మాటలతో రామకృష్ణ చురకలంటిస్తుంటే నీలా అనుభవం లేకపోయినా పంచశతత్వం ఉన్నదంటూ శ్రీ గణేష్ ధీటుగా జవాబిచ్చే పనిలో పడ్డారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో జరిగిన వెరిట్ బోర్డు సమావేశంపై వాడి వేడిగా బోర్డు మీట్ మినిట్ టు మినిట్ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగులో. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఈ రోజు వెరిట్ బోర్డు సమావేశం అన్ని రోజుల సమావేశం కంటే వినూత్నంగా సాగింది. బోర్డు కార్యాలయంలో సమావేశం 11:30 ప్రారంభం కావలసి ఉండగా కాస్త ఆలస్యంగా 11:50 ప్రారంభమైంది. మొదట అందరూ సీఈఓతో కాసేపు ముచ్చటించి ఆయన ఛాంబర్ నుంచి బయలుదేరగా మొదటగా సమావేశ కార్యాలయంలోకి నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఎంట్రీ ఇచ్చి మైకులను పనిచేస్తున్న తీరును పరిశీలించి వాటిని సరిచేసి ఇక యుద్ధానికి సిద్ధమన్నట్లుగా తయారయ్యారు. అనంతరం సమావేశ హాల్లోకి బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ ఎన్వి నంచునాథేశ్వర్, సీఓ మధుకర్ నాయక్, జాయింట్ సీఓ పల్లవి విజయవంశీ, డిప్యూటీ సీఓ మధుకర్ నాయకులు ఎంట్రీ ఇవ్వగా కాస్త సమయానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంట్రీ ఇచ్చారు. మొదట పలు అభివృద్ధి పనులకు ఆమోదం ఇచ్చిన అనంతరం ఇక అసలు కథ మొదలైంది. బోర్డు కార్యాలయంలోకి 12 గంటల సమయానికి ఎలివేటెడ్ కారిడార్ పై చర్చ మొదలు కాగా హెచ్ఎండిఏ అధికారుల బృందం పవన్ ప్లాంట్ ప్రెజెంటేషన్ తో బోర్డు హాల్లో చేరుకున్నారు. 2 మార్లు రోడ్డు వెడల్పు అంశంపై బోర్డులో చర్చ జరగగా 200 ఫీట్ల నుంచి 120 ఫీట్లకు కుదించాలంటూ పలుమార్లు అధికారులు నేతల విజ్ఞప్తితో అసలు ఇందులో మార్పులు లేవంటూ హెచ్ఎండిఏ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై పూర్తి డయాగ్రామ్ ను అందించాలన్న బోర్డు సూచన మేరకు భవిష్యత్తు తరాల కొరకు 200 ఫీట్లతో ఎటువంటి మార్పులు ఉండదంటూ హెచ్ఎండిఏ అధికారులు వివరించారు. అయితే ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో కూడా నిర్మాణమైన ఫ్లైఓవర్లను పరిశీలించి మార్పు తేవాలంటూ సూచనలు అందించగా అసలు 200 ఫీట్లు ఎందుకంటూ అనర్ఘలంగా ఇంగ్లీష్ లో హెచ్ఎండిఏ అధికారులకు ప్రశ్నలు సంధించి నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ముప్పుతిప్పలు పెట్టగా ఇక పూర్తిగా అసలు కొలతలు కేటాయించి ఫీట్ల లెక్కలతో పూర్తిగా హెచ్ఎండిఏ అధికారులు వివరించగా ఇక భూములు కోల్పోతున్న బాధితులకు అండగా తానున్నానని వారికి సరైన రీతిలో నష్టపరిహారం అందిస్తానంటూ ఎమ్మెల్యే తెలియజేయగా వారి ప్రపోజల్ కు అరగంట పాటు సాగిన బోర్డు సమావేశం కాస్త చివరికి ప్రాజెక్టుకు బోర్డు ఆమోదం తెలిపింది. 30 మీటర్స్ ఆన్ ఈచ్ సైడ్ కావాలి అన్నట్టుగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ప్రపోజల్ని ఈరోజు బోర్డు అప్రూవ్ చేసింది. సో దాంతో మెయిన్ ఏంటంటే ఈ ఫర్ ద నెక్స్ట్ 3 years పీరియడ్ వరకు ఆ పర్టికులర్ ఆర్డీపీ ఏదైతే మనం అప్రూవ్ చేసామో దాంట్లో కంటోన్మెంట్ బోర్డు ఆ పార్ట్లో ఆ బిల్డింగ్ ప్లాన్స్ని మేము వచ్చే 3 సంవత్సరాల వరకు దాన్ని అప్రూవ్ చేయము. ఎందుకంటే అనంతరం అభివృద్ధి పనుల్లో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటుకు ఆమోదంతో పాటు పలు అభివృద్ధి పనుల కాంట్రాక్టర్ల పొడిగింపుతో పాటు పలు అంశాలపై చర్చ సాగగా శ్రీ గణేష్ పలు విషయాల్లో తన అభ్యంతరాలను వాటిపై ఉన్న క్లారిటీని కోరగా సీఓ ఎమ్మెల్యేకు పలు విషయాలపై క్లారిటీ అందిస్తూ సమావేశాన్ని కొనసాగించారు. అనంతరం 12:30 వన్ టైం సెటిల్మెంట్ గా ఉన్న వాటర్ బిల్ గడువు తేదీని మరో నెల పొడిగిస్తున్నట్లుగా ప్రపోజల్స్ ను బోర్డులో ఉంచగా అందుకు ఆమోదం తెలియజేశారు. ఇప్పటికే 2 కోట్ల పైచులకు బకాయిలు వసూలు చేయడం జరిగిందని పలువురు అభ్యర్థులతో మరలా జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలియజేయగా అది సరే కానీ అసలు కంటోన్మెంట్ కు సరిపడా మంచినీళ్ల సరఫరా జరుగుతుందా లేదా అంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన ప్రశ్నను సంధించారు. అనుకున్న దాని ప్రకారం 1 MGD నీటి సరఫరాను పెంచడం జరిగిందంటూ వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ క్లారిటీని అందించగా కొందరు కావాలని నీటి సరఫరా జరగడం లేదంటూ ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే సమావేశంలో మండిపడగా ఇప్పటికే మంచినీటి కష్టాలు పలు ప్రాంతాల్లో ఇంకా ఉన్నాయంటూ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ స్పష్టం చేశారు. జేహెచ్ఎంసీకి ఇచ్చే రేటుకు మన రేటుకి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసుకోవాలంటూ ఎమ్మెల్యేకు ప్రశ్న సంధించగా కావలిస్తే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ లో విలీనం చేస్తే వారిని ఒప్పించే బాధ్యత నాదంటూ వాడివేడిగా చర్చ సాగింది. 34 days ఆఫ్ ఈ రిబేట్ స్కీమ్లో చాలామంది దాన్ని ఉపయోగించుకొని కట్టుకున్నారు. బట్ కొందరు ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ పరిస్థితుల వల్ల ఆ అమౌంట్స్ కొంచెం ఎక్కువ ఉండడంతో కొంచెం టైం అడగడం అయింది. అదే ప్రపోజల్ని మేము బోర్డుకి తీసుకెళ్ళాం ఈరోజు. సో బోర్డు ఇంకొక 1 month ఫైనల్ ఎక్స్టెన్షన్ ఇది, దీని తర్వాత ఇంకొక ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఉండవు. పలు బిల్డింగ్ ప్లాన్లకు అనుమతులు ఇవ్వడంతో పాటు గాంధీ కమ్యూనిటీ హాల్ డంపింగ్ పరిస్థితి నుంచి
మార్చే చర్చ, పలు బిల్డింగ్ ప్లాన్ల విషయంలో నోటీసులు ఇవ్వడం, కొందరికి ఇవ్వకపోవడంపై శ్రీ గణేష్ ఇదెక్కడి తీరంటూ ప్రశ్నలు సంధించగా, అది ఎక్కడో ఏ బిల్డింగో చెప్తే తాము మరలా వెరిఫై చేస్తామంటూ సీఈఓ స్పష్టత అందించగా, మహేంద్ర హిల్స్ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఉందని తెలపడంతో వెంటనే కంటోన్మెంట్ సిటీ ప్లానర్ గా ఉన్న ఉమాశంకర్ ఫణికుమార్ ను పిలిపించి విచారణ చేయించాలంటూ సూచించారు. అనంతరం 7 కోట్ల రూపాయల రోడ్డు పనులు కాంట్రాక్టర్ల విషయంలో బోర్డు ఆమోదం తెలుపుతుండగా, అలా కనీసం ఎందుకు, ఏమిటని, ఏం పని, అయ్యే ఖర్చు ఎంత అన్నది చెప్పకుండా నేరుగా ఒకే కాంట్రాక్టర్ కోసం ఆమోదం ఎలా తెలుపుతారంటూ ఎమ్మెల్యే తనకు పూర్తిగా తెలవారంటూ పట్టుబడగా, వేసే రోడ్ల విషయంలో మీ జోక్యం అంతగా అవసరం లేదంటూ నామినేటెడ్ సభ్యుడు చురకలంటిస్తుంటే ఇది ఆపి తీరాలంటూ ఎమ్మెల్యే పట్టుబడ్డారు. దీంతో వెంటనే కలగజేసుకున్న సీఈఓ ఈ విషయంలో ఏదైనా అభ్యర్థన ఉంటే తెలియజేయాలని, అంతేగాని అలా ఆపడం సరికాదంటూనే మీరిచ్చే ప్రపోజల్స్ కూడా పరిశీలిస్తానంటూ హామీ ఇచ్చారు. పార్కుల అభివృద్ధి, కారుణ్య నియామకాల్లో మరొకరికి అవకాశం, మహేంద్ర హిల్స్ పార్కులో స్కేటింగ్ కోసం కోచ్ నియామకంతో పాటు స్వచ్ఛతపై అవార్డును సాధించిన కంటోన్మెంట్ అధికారులకు శుభాకాంక్షలు తెలుపుతూనే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని 1:30 ముగించారు. సమావేశంలో హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, ఆఫీస్ సూపరింటెండెంట్ హనీతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం శానిటేషన్ కార్మికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన శానిటేషన్ మెటీరియల్ ను శానిటరీ సిబ్బందికి అందించడంతో పాటు శానిటరీ విభాగంలో అవార్డు అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రతి అంశాలను ఎమ్మెల్యే తనకు తెలిపాల్సిందేనంటూ పలు విషయాల్లో పట్టుబడగా, మీరు కేవలం గెస్ట్ రోల్ అంటూ రామకృష్ణ పలుమార్లు చురకలంటిస్తున్నాయి, మీలా కోర్టుకు వెళ్లి అన్నింటినీ ప్రశ్నించలేను కానీ నా స్టైల్లో నేనంటూ ఎమ్మెల్యే సమాధానం అందించగా, ప్రతి అంశంలోనూ ఎమ్మెల్యే జోక్యం కాస్త ఆశ్చర్యం కలిగిస్తే నామినేటెడ్ సభ్యుడు అదే తరహాలో చురకలంటించడం పనిగా పెట్టుకుని ఇరుకున పెట్టేయగా, నేటి సమావేశం నాటి సమావేశాలను మించి అన్నట్లుగా సాగడం విశేషం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ అభివృద్ధి కొరకు ఎల్లవేళలా పాటుపడుతున్న డైనమిక్ నాయకుడు కార్పొరేటర్ ముద్దన్ నరసింహ యాదవ్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజకీయంగా మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు గడ్డం కృష్ణ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్. దేశంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ పాలన ఒకేలా ఉన్నాయని నేటి బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే స్పెషల్ ఓరియంటెడ్ క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ చురకలంటించేశారు. నేడు అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ఎమ్మెల్యేగా చరిత్రలో ఆయన పేరు నిలిచిపోతుందని, నేడు ఆయన చేసిన పని కంటోన్మెంట్ బోర్డులో బ్లాక్ డేగా మిగిలిపోతుందంటూ ఆగ్రహం వ్యక్తించడంతో పాటు, తెలిసినా తెలియక చేస్తున్న స్పెషల్ ఇన్వైటీ కోసం ప్రత్యేక క్లాస్ తీసుకుంటామంటూ తన మాటలతో బుల్లెట్ లాంటి మాటలను సంధించేశారు. నేడు బ్లాక్ డే అంటున్న రామకృష్ణ. ఈనాటి ప్రత్యేక కథనంలో కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రశ్నించిన తీరుపై తనదైన శైలిలో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మండిపడ్డారు. అసలు ఎమ్మెల్యే కేవలం బోర్డు సమావేశంలో గెస్ట్ ఇన్వైట్ అని గుర్తుంచుకోవాలంటూ గుర్తుకు చేస్తూనే ఎవరో రాసిచ్చిన దానిని పట్టుకొచ్చి బోర్డు సమావేశంలో అవగాహన లేకుండా ప్రశ్నించడం ఇదెక్కడి తీరంటూ మండిపడ్డారు. కనీసం అవగాహన లేకుండా అన్నింటా జోక్యం చేసుకుని అడ్డుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలా అవగాహన లేని పక్షంలో అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసి ఆయనకు స్పెషల్ ఓరియంటెడ్ క్లాసులు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ గుర్తుకు చేశారు. అసలు పూర్తి అవగాహన లేకుండా మరి ఏదో డౌట్లు అడిగి అన్ని ఎలిగేషన్స్ పెడుతున్నారో, మరి వాళ్ళకి తప్పకుండా అసెంబ్లీ పర్మిషన్ తీసుకొని, స్పీకర్ గారు పర్మిషన్ తీసుకొని ఓరియంటేషన్ క్లాసెస్ ఏర్పాటు చేయడానికి ఈరోజు బోర్డు నిర్ణయానికి నేను ప్రస్తావించాను. ఈ రోజు బోర్డు సమావేశంలో ఆయన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసిన తీరు సరికాదంటూ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మండిపడగా, పలు అంశాల్లో అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ మిగిలారంటూ మండిపడ్డారు. నేడు ఆయన ప్రవర్తించిన తీరు కంటోన్మెంట్ లో బ్లాక్ డేగా మిగిలిపోతుందంటూ ఎద్దేవా చేస్తున్నాయి. అభివృద్ధి పనులను అడ్డుకోవడం ద్వారా ఏం సాధించారంటూ మండిపడ్డారు. ప్రజానికం చేతిలో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేకు కనీసం ఏం మాట్లాడాలో తెలియకుండా ఉందంటూ ఆయన ఎద్దేవా చేశారు. అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈరోజు ఒక బ్లాక్ డే కింద అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజల కోసం రోడ్లు పాడైపోయినాయి, రోడ్లు వేద్దామని బోర్డు నిర్ణయం తీసుకుంటే రోడ్లు అవసరం లేదన్న ఏకైక ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఈరోజు నేను చూడడం జరిగింది. మరి చాలా బాధాకరం. ప్రస్తుతం హైడ్రా, మూసీ అంటూ పరుగులు తీసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలివేటర్ కారిడార్ పేరుతో ఫ్యాన్సీ ఫిగర్ తో కంటోన్మెంట్ ప్రజానికంపై అక్కసు చూపుతున్నారని, తాము అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నామని, కానీ కనీసం పూర్తి అవగాహన లేకుండా హెచ్ఎండి అధికారులు ఉన్నారని, ఈ విషయంలో మరలా డిఫెన్స్ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తామంటూ స్పష్టం చేయడంతో పాటు భూములు కోల్పోతున్న ప్రజల పక్షాన తాముంటామంటూ రామకృష్ణ స్పష్టం చేశారు. ప్రతిపాదన తీసుకొచ్చి మా మీద రుద్దనికి చేస్తున్నారో తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తున్నాము. రోడ్ వైండింగ్ జరగాలి, 100% జరగాలి. కానీ ఏదైతే టెక్నికల్గా ఫీజిబుల్ ఉందో వాళ్ళ ఇంజనీర్ దగ్గర ఒక్క ఆన్సర్ లేదు. అంటే కేవలం మా కంటోన్మెంట్ ఏరియాలోనే 200 ఫీట్లు చేస్తారు, మిగతా సిటీ అంతా 40 ఫీట్లు, 50 ఫీట్లు, హైయెస్ట్ 60 ఫీట్లు ఉంది.
అంటే పోనీ డబుల్ తీసుకున్న 120 అంటే 40 మీటర్స్ వరకు సరిపోయే దాన్ని ఈరోజు ఒక ఫ్యాన్సీ అంట, ఒక సైడ్ వాక్ అంట, సైడ్ వాక్ పక్కన ఇంకో సైడ్ వాక్ అంట, దాని పక్కన ఇంకో ఏదంట, ఆన్సర్ లేకుండా చెప్పడం మా చరిత్రలో ఎప్పుడు ఇల్లేదు. ఇక మంచినీటి వ్యవహారంలో రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా జరిగే వరకు తమ పోరాటం సాగుతూనే ఉందని, అందులో ఎటువంటి మార్పు లేదని, ఇంతలా మేము ఇస్తున్నామని చెప్పుకునేటప్పుడు ₹2 యూనిట్ కింద మార్చి చూపించాలంటూ రామకృష్ణ సవాల్ విసరడంతో పాటు సర్వీస్ ఛార్జీల విషయంలో తమ వైపు వేలు చూపించే ముందు అన్ని నేనే చేస్తా మరి మీరేం చేస్తారంటూ చురకలంటించడం విశేషం. ప్రజల్లో తీసుకొచ్చింది తప్పకుండా ఈ రెండు కూడా అంటే ఫుల్ క్వాంటిటీస్ వచ్చేదాకా, రేటు దిగేదాకా, స్లమ్లలో పూర్తి బకాయిలు మాఫ్ అయ్యేదాకా బీజేపీ ఊరుకోదు, తప్పకుండా పోరాడుతుంది. నడుస్తున్నాం. ఈరోజు మీరు చూడండి, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ముగ్గురు ఒకటే తీరు ప్రజా వ్యతిరేక పనులే చేస్తున్నారు. రోడ్లనే వద్దనే నా 25 years యాక్టివ్ పొలిటికల్ కెరియర్లో ఫస్ట్ టైం ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చెప్తున్నాడు, ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే చెంది. మొత్తానికి బోర్డు సమావేశంలో కాస్త ఎమ్మెల్యే శ్రీ గణేష్ తీరుపై అక్కడే చురకలంటించిన రామకృష్ణ బోర్డు కార్యాలయంలోని నామినేటెడ్ మెంబర్ ఛాంబర్ లో కూడా మీడియా సమావేశం నిర్వహించి చురకలు అంటించగా చీటిల ఎమ్మెల్యేకి ప్రిపేర్ అయి సమావేశానికి రావాలంటూ చురకలంటించడం విశేషం. జూటా మాటలు నాకు రావు, నాది తుగ్లక్ లాంటి పాలన కాదు, నాపై మాట్లాడేందుకు సిగ్గుండాలంటూ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మాటలపై తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ మండిపడ్డారు. నాడు ఈ సీట్లో కూర్చున్న వాళ్ళు మాట్లాడకపోవడంతో తను చెప్పిందే ఇంకా నడుస్తుందనుకోవడం అవివేకం. ఎందుకురా శ్రీ గణేష్ గెలిపించాడంటూ ఈరోజు బాధపడుతున్న నన్ను ఇబ్బంది పెట్టిన నేను మాత్రం ప్రశ్నించడం ఆపను. ఈ విషయంలో ఇక తగ్గేదేలే అంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సిద్ధమయ్యారు. నా జోలికి రావడం కాదు, ఇక మీ వెంట పడి మీ సంగతి ఎంతో తేల్చేస్తానంటూ బదులివ్వడమే కాదు, కాంట్రాక్టులు కాసులు కురిపిస్తుంది ఎవరికి, ఎందుకంటూ ఆదరాబాదరగా సప్లిమెంటరీ ఏజెండా పెట్టి అనుమతులు ఇప్పించాలని చూస్తున్నారో ప్రజానికానికి తెలియజేస్తానంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీడియా ముందుకొచ్చారు. జూటా రామకృష్ణ అంటున్న శ్రీ గణేష్. నేటి ప్రత్యేక కథనం మీ SAB న్యూస్ లో. స్క్రిప్ట్ తోటి మాట్లాడుతున్నట్టు నేను ఒక బాధ్యత గల వ్యక్తిని. కంటోన్మెంట్ బోర్డ్ మీటింగ్ అన్నా, మీటింగ్లా అబద్ధాలు మాట్లాడేటోడుకు, గాలికి పెరిగినోడుకు, సిగ్గు శరం లేనోనికి ఏం మాట్లాడినా నడుస్తుంది. కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో ప్రతి అంశంలోనూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రశ్నల వర్షం సంధించగా ఇక మీడియా సమావేశం పెట్టి రామకృష్ణ శ్రీ గణేష్ తీరిది అంటూ ముందు పెడుతూనే అసలు విషయం ఇది, అందుకే ముఖం వాడిపై కాల్చుకు వచ్చి తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్లారిటీ ఇచ్చారు. కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇకపై ఓ లెక్కగా ఉండబోతుందని స్పష్టం చేస్తూనే అన్నింటా జరుగుతున్న నామినేటెడ్ మెంబర్ పనితనాన్ని ప్రశ్నించినందుకు ఈరోజు ఇంతలా మండిపడుతున్నారంటూ స్పష్టం చేశారు. స్పెషల్ ఇన్వైటీ అంటూ పలుమార్లు సంబోధిస్తున్నప్పుడు మరి అదేదో వారి ఇంట్లోనే సమావేశం పెట్టుకుంటే సరిపోయేదని, అంతేకాని బోర్డు మీటింగ్ అని పెట్టి తానెందుకు పిలవాలంటూ శ్రీ గణేష్ చురకలంటించారు. సర్క్యులర్ ఎజెండాను అప్పటికప్పుడు పెట్టి కాంట్రాక్టర్ కు పొడిగింపు ఇవ్వడం వెనుక అసలు కారణం ఏమిటని, కాసుల వర్షం ఎవరికంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. మళ్ళీ టెండర్ కాల్ ఫార్ చేసి చేయమని చెప్పడం జరిగింది. మళ్ళీ టెండర్ కాల్ ఫార్ చేయండి, దీనికి ఆపండి అంటే ఆయనకి ఏదో నష్టం అవుతున్నట్టు, లేదండి ఇది కంపల్సరీ అని పదే నొక్కి చెప్పడం ఏంది ఆయన ఇంట్రెస్ట్. నిజంగా పని ఉంటే ఏ పనికైనా కూడా మనం టెండర్ కాల్ ఫార్ చేస్తాం, టెండర్ వస్తే చేస్తాం. ఇదే ఈయనకే టెండర్ ఇవ్వాలని ఏంది పదే ఎలివేటర్ కారిడార్ విషయంలో HMDA అధికారులు పూర్తి స్పష్టత ఇచ్చారని, ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తుంది ఎవరో అందరికీ తెలుసంటూనే ప్రతి స్థల యజమానికి న్యాయం జరిగేలా తాను ఉంటానంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు. అసలు సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేసి డయాగ్రామ్ తో సహా వివరించారని, అందులో ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటూ ప్రశ్నిస్తుంది ఈ విషయంలో తగ్గేదిలే అంటూ వివరణ అందించారు. ఎలివేటెడ్ కారిడార్ గురించి పూర్తిగా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నన్ను గెలిపించారు కాబట్టి నా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి జరగాల్సింది మంచి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. తను వచ్చిన 7 నెలల్లోనే మంచినీటి సమస్యను తీర్చడంతో పాటు పలు సమస్యల విషయంలో వేగంగా స్పందించి మార్పులు తీసుకొస్తున్నానని, కంటోన్మెంట్ గుండెకాయలో బోర్డు పరిధి ఉందని, అలాంటి తరుణంలో తన పరితనం అడ్డుకోవడం మాని ముందుగా ప్రజల కోసం కేంద్రం నుంచి సర్వీస్ ఛార్జీలు తీసుకురావాలంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఛాలెంజ్ విసిరారు. తన ప్రయత్నం చేద్దామనుకుంటే కనీసం లెక్కల్లో పేపర్ ఇచ్చే పరిస్థితి లేదని, అందుకే వేచి చూస్తానని, పేపర్ పెట్టి ఆన్ ద రికార్డ్ గా ఇస్తే తాను సైతం పోరాడానికి సిద్ధమంటూ స్పష్టం చేశారు. అడిగాను, వాళ్ళు ఎంత చేయాలంటే ఒక అథెంటిక్ పేపర్ ఇస్తేనే నేను కోర్టుకు వెళ్ళగలుగుతా. అథెంటిక్ పేపర్ లేని కోర్టుకి కేసు అడ్మిషన్ కాదు. కోర్టు అడ్మిషన్ కావాలంటే వాళ్ళు ఎట్లా ఇవ్వాలా, ఎందుకు ఇస్తలేరు, ఏ రూపంగా వాళ్ళు ఇస్తా అన్నారు, ఏ రూపంగా వాళ్ళు ఇచ్చేది ఉండే, ఏ రూపంగా వాళ్ళు ఇవ్వలే అంటే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఇన్ఫర్మేషన్ కంటోన్మెంట్ బోర్డు CEO ఆఫీసర్, ఆయననే CEO గారు కాబట్టి ఆయన ఇస్తేనే కోర్టుకు వెళ్తుంది.
రామకృష్ణ మాటలను టార్గెట్ చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇక మాటల్లాంటి తూటాలను వదిలేరు. ఏనాడు మాట్లాడనే తీరుపై నామినేటెడ్ మెంబర్ను ఒక ఆట ఆడేసుకునేలా నోటికి పని చెప్పడంతో పాటు అసలు జూటా మాటలతో ఎన్నాళ్ళు పబ్బం గడుపుతారని, రాచరిక వ్యవస్థ ముగిసిపోయే రోజు దగ్గర పడిందంటూనే సిగ్గు లేకుండా మాట్లాడడం సరికాదని, ఇది తుగ్లక్ రామకృష్ణ తీరంటూ మండిపడడంతో పాటు ఇక తన జోలికొస్తే మామూలుగా ఉండదన్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. ఒక మాట మీద ఉంటాడా? ఆయన గురించి నేను ఎప్పుడు మాట్లాడలేను, ఎందుకంటే ఆయన లేక బట్టేబాజీ మాటలు మాట్లాడినట్టు కాదు. ఆయన ఏం మాట్లాడినా ప్రజలారా అది 100% లై డిటెక్టర్ పెట్టుకొని చెక్ చేసుకోవాలా. ఆయన కూడా ఇవాళ నేను అందాం అనుకున్న ప్రెసిడెంట్ గారికి లై డిటెక్టర్ తీసుకురావాలా, ఎందుకంటే ఆయన ఇన్ని మాట్లాడిన నిజం ఉందా లేదా అని లై డిటెక్టర్ చెక్ చేయాలి. నేను కూడా డైరెక్ట్గా మీ ముందే చెప్పిన అన్ని అబద్ధాలే మాట్లాడతాడు. నేటి బోర్డు సమావేశం రామకృష్ణ వర్సెస్ శ్రీ గణేష్ అన్నట్లుగా సాగగా ఎన్నాళ్ళు సైలెంట్ అనుకున్న శ్రీ గణేష్ కూడా నేడు రామకృష్ణ ధరలో అదే రీతిలో మీడియా సమావేశం పెట్టి అనర్గళంగా 30 నిమిషాలు రామకృష్ణ అంటే ఓ పెద్ద బ్రోకర్ అన్న రీతిలో ఆనాడు ఆ పార్టీలో ఉండి ఈనాడు ఈ పార్టీలో ఉండేవారనే తిట్టిన సంఘటనలు ఇంకా మరవలేదంటూ గుర్తు చేయడం విశేషం. కొన్ని సన్నివేశాలు సినిమాలలో మాత్రమే కనిపిస్తుంటాయి, మరికొన్ని సన్నివేశాలు నిత్య జీవితాలలో కనిపిస్తుంటాయి. 2 పడవలపై కాలు వేసిన నాయకుల పరిస్థితి సైతం ఒక్కోసారి అటువంటి సీన్స్ రిపీట్ అవుతుంటాయి. అటువంటి సీన్ బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ కు ఎదురైంది. ఒకరు నియోజకవర్గ ఎమ్మెల్యే, మరొకరు బోర్డు నామినేటెడ్ సభ్యుడు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తూ భగ్గుమంటుంది. అదే సమయంలో బిఎన్ శ్రీనివాస్ ను ఎమ్మెల్యే పక్కకు తీసుకెళ్లి మరీ రహస్యంగా మాట్లాడడంతో ఇదేమి చోద్యం అంటూ బీజేపీ నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు. బిఎన్ శ్రీనివాస్ పరిస్థితి సినిమా సీన్ శైలజారెడ్డి అల్లుడుగా మారిపోయింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ సీనియర్ నాయకుడుగా మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ గా బిఎన్ శ్రీనివాస్ కొనసాగుతున్నారు. ఇటీవల కంటోన్మెంట్ బీజేపీలో అంతర్గత విభేదాలతో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకు పలువురు నాయకులు దూరమయ్యారు. ఒకప్పుడు కలిసిమెలిసి ఉన్న నాయకులు దూరమవగా బిఎన్ శ్రీనివాస్ మాత్రం అటు అధికార పార్టీ ఎమ్మెల్యేను ఇటు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణను బ్యాలెన్స్ చేస్తూ తన పనులు తాను చేసుకుంటూ వెళ్తున్నారు. సోమవారం బోర్డు కార్యాలయంలో సమావేశం జరిగింది. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, ఎమ్మెల్యే శ్రీ గణేష్ లు బోర్డు సమావేశంలో పాల్గొన్నారు. బోర్డు సమావేశ హాలకు నాయకుల వెంట ఒకరు మాత్రమే కార్యాలయ సిబ్బందిని అనుమతించారు. దీంతో రామకృష్ణ తన వ్యక్తిగత పిఎన్ కార్యాలయంకి తీసుకెళ్లారు. బిఎన్ శ్రీనివాస్ సైతం బోర్డు కార్యాలయం వద్ద వేచి చూస్తూ ఉండిపోయారు. అప్పుడే బోర్డు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు సంకి రవీంద్రతో కలిసి బోర్డు సమావేశం హాల్లోకి వెళ్తూ బిఎన్ శ్రీనివాస్ ను సైతం తన వెంట లోనికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే చెప్పడంతో బోర్డు కార్యాలయ సిబ్బంది సైతం బిఎన్ శ్రీనివాస్ ను లోపలికి అనుమతించారు. సమావేశం ముగింపు అనంతరం బోర్డు కార్యాలయంలో వచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిఎన్ శ్రీనివాస్ ను తన వెంట కొద్ది దూరం తీసుకెళ్లి ఇద్దరు మాత్రమే రహస్యంగా 5 నిమిషాల పాటు మాట్లాడుతూ ఉండిపోయారు. బోర్డు కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే శ్రీ గణేష్, బిఎన్ శ్రీనివాస్ సుదీర్ఘంగా ఇద్దరే చర్చలు జరుపుతుండటంతో అక్కడే ఉన్న బీజేపీ నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణతో కలిసి బిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. తిప్పలు మస్తుగా పడ్డా కొప్పులు రెండు కలవవు బిడ్డ. కంటోన్మెంట్ 3వ వార్డు బోర్డు ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న బిఎన్ శ్రీనివాస్ వార్డులో పలు అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో చర్చించినట్లు వెల్లడించారు. అయితే ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాత్రం ప్రత్యేకంగా బిఎన్ శ్రీనివాస్ పేరును పదే ప్రస్తావిస్తూ పిలిపించుకున్నామని ఆయనతో ముచ్చట పెట్టడం రాజకీయాల్లో భాగమేనా లేక అందరూ నాతో టచ్ లో ఉన్నారన్న సంకేతాలు ఇచ్చారా అన్న చర్చ సాగుతుంది. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్న నాయకులు ఒకటయ్యారు. జేఏసీగా ఏర్పడి ఎన్నికల కొరకు పోరాటానికి సిద్ధమయ్యారు. ఎన్నికలు జరిగి 10 సంవత్సరాలు కావస్తున్నా బోర్డు ఎన్నికలు జరగకపోవడంతో నాయకులంతా ఒకతాటిపైకి వచ్చారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు నిర్వహించకుండా 5 సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారంటూ మండిపడ్డారు. జేఏసీ ద్వారా కేంద్ర రక్షణ శాఖకు తమ గళాన్ని వినిపించి ఎన్నికలు తీసుకొచ్చేందుకు పోరాటం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి నేడు నేతల తాకిడి పెరిగింది. బోర్డు సమావేశం జరుగుతుండటంతో పలు పార్టీల నేతలు తరలివచ్చి బోర్డు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారంటూ అధికారులను ప్రశ్నించడంతో పనిచేశారు. నామినేటెడ్ పాలనలో కంటోన్మెంట్ అభివృద్ధి కుంటుపడిపోతుందని, వార్డుల వారీగా సమస్యలను పరిష్కరించాలంటే బోర్డు సభ్యులు ఉంటేనే సాధ్యమని, 5 సంవత్సరాలకు వస్తున్నా ఎన్నికలు నిర్వహించకుండా ఒకసారి విలీనం అంటూ మరోసారి ఎన్నికలంటూ అయోమయానికి గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటీవల కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్న నాయకులంతా
ఒక తాటిపైకి వచ్చి జేసీగా ఏర్పడ్డారు. తేలికుంట సతీష్ కుమార్ గుప్తా సారథ్యంలో పార్టీలకు అతీతంగా నాయకులు బోర్డు కార్యాలయానికి చేరుకున్నారు. కలిసికట్టుగా బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ నంజునాథేశ్వర్, సిఓ మధుకర్ నాయక్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్లను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ బ్రిగేడియర్ కు వినతి పత్రాన్ని అందజేసి కంటోన్మెంట్ బోర్డు పరిస్థితులపై వివరించారు. ఎన్నికలు జరగకపోవడంతో పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, విలీనం చేస్తారా లేక ఎన్నికలు జరుపుతారో తెలుసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎలక్షన్ జరిగి ఒక 10 years అయింది. కేవలం ఇంకా అది ఆల్రెడీ ఒక ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడు 4 years అయింది. యాక్చువల్లీ డెమోక్రటిక్ కంట్రీలో 5 సంవత్సరాలకి ఒకసారి ఎలక్షన్ పెట్టాలి. వీళ్ళేమో బోర్డు సమావేశంలో భాగంగా రక్షణ శాఖ అధికారులతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని, ప్రజలకు అన్యాయం జరగకుండా బోర్డు ఎన్నికలు నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి న్యాయం చేయాలని జేఏసీ సభ్యుడు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా డిమాండ్ చేశారు. ఈరోజు బోర్డు మీటింగ్ సందర్భంగా బ్రిగేడియర్ గారికి, ఎమ్మెల్యే గారికి, సిఓ గారికి మరియు రానున్న ఎంపీ గారికి లెటర్ ఇవ్వడానికి పోతున్నాము. చేసి ఏర్పాటు చేసి మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏంటంటే దాదాపు 10 years అయింది ఎలక్షన్స్ అయ్యి, మరి ఇంతవరకు కూడా డెమోక్రటిక్ కంట్రీ ఎలక్షన్స్ కావాలంటే అవ్వట్లేదు. మరి ఒకరే దీన్ని పాలిస్తున్నారు కనుక అలా కాకుండా ప్రజలకు అన్యాయం కాకుండా ఎలక్షన్ పెట్టాలని చెప్పి మేము బ్రిగేడియర్ దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి, సిఓ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రాకుండా అడ్డుకుంటున్నారని శాంసన్ రాజు మండిపడ్డారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల కొరకు సిద్ధమైన నాయకులంతా కలిసికట్టుగా ఎన్నికల కొరకు పోరాటం చేసేందుకు సిద్ధమైనట్లు శాంసన్ రాజు తెలిపారు. కోర్టును ఆశ్రయించి అయినా సరే ఎన్నికలు వచ్చేలా ఉద్యమిస్తామన్నారు. కొంతమంది నామినేట్ పదవులలో ఉన్నోళ్ళు సెంట్రల్ లో ఉన్న కేంద్ర మంత్రులతోని పొత్తు పెట్టుకొని ఇక్కడ కంటోన్మెంట్ లో ఎలక్షన్ కాకుండా చేస్తారు. కానీ ఈ కంటోన్మెంట్ కి ఏం దరిద్రం చుట్టుకుందో ఏమో తెలియదు కాబట్టి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయినా ఎలక్షన్లు అవుతలేవు. రాబోయే దినాల్లో ఈ 30 మందితోనే మనిషికి 50,000 రూపాయలు వేసుకొని కోర్టుకు పోతాము. కోర్టుకు పోయి మేము ఎలక్షన్లు తీసుకొస్తాము. ఎంపీ ఎన్నికలు 2 సార్లు, ఎమ్మెల్యే ఎన్నికలు 2 సార్లు జరిగినప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు మాత్రం జరగలేదని సీనియర్ నాయకురాలు నాగినేని సరిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్నామని, బోర్డు సభ్యులు లేక వార్డులలో అభివృద్ధి కుంటుపడిందని, బోర్డు ఎన్నికలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. మాకేందంటే బోర్డు మెంబర్ లేని ఎక్కడైతే ప్లేసెస్ ఇక్కడ మన దగ్గర ఉందో అన్ని పనులు అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. అసలు ఇక్కడ ఏం పనులు జరగట్లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రజలకు వారధి లేక, ఎమ్మెల్యేనే డైరెక్ట్ వచ్చి చూడలేక ఆ పనులు కాకపోతే మాకు ఇబ్బంది ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలనలో ప్రజాస్వామ్యం కూని అయిందని సీనియర్ నాయకుడు రంగా రవీంద్ర గుప్తా విమర్శించారు. 5 సంవత్సరాలకు వస్తున్నా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడం తగదని ఆయన అన్నారు. నాయకులంతా కలిసి జేఏసీగా ఏర్పడి పోరాటానికి సిద్ధమవడం శుభపరిణామం అన్నారు. ఖచ్చితంగా కంటోన్మెంట్ ఎలక్షన్ జరపాలి. ప్రజలకు ఎప్పుడైనా సరే ఎలక్షన్ల ద్వారా ప్రజాప్రతినిధులు ఉంటేనే ప్రజాస్వామ్యం అంటారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మన కంటోన్మెంట్ దరిద్రం ఏంది, ఎలక్షన్ చేయకపోవడం చాలా దారుణం. నామినేటెడ్ పదవిని రద్దు చేసి బోర్డు ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ సీనియర్ నాయకుడు మధుసూదన్ రావు డిమాండ్ చేశారు. జేఏసీ ద్వారా కలిసికట్టుగా రక్షణ శాఖ అధికారుల వద్దకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల సమస్యను తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ఎలక్షన్ పెడితే లోకల్ లీడర్లు ఉంటారు. ఆ సమస్యలకి వాళ్ళ పరిష్కారం చూపించి వాళ్ళకి పనులు చేయడం జరుగుతుంది. కాబట్టి మేము అందరం చేసి ఏర్పడి ప్రజల శ్రేయస్సు కోరాలనేది అన్ని పార్టీల నుంచి మేము ముందుకు వచ్చి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల లక్ష్యంగా సంవత్సరాలుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్న నాయకులకు ఎన్నికలు అందరి ద్రాక్షలాగా ఊరిస్తుండటంతో ఇక బోర్డు మాజులతో పాటు వార్డుల వారీగా ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్న నాయకులు ఒకతాటిపైకి వచ్చారు. మొదటి ప్రయత్నంలోనే భాగంగా బ్రిగేడియర్, సీఈఓ, ఎమ్మెల్యేలు కలిసి వినతి పత్రాలను అందజేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి సమావేశమై కార్యాచరణ రూపొందించుకునేందుకు జేఏసీ సభ్యులు సిద్ధమయ్యారు. మొదటి ప్రయత్నంలో అధికారులను కలిసి, రెండో ప్రయత్నంలో కోర్టు ద్వారా ప్రయత్నాలు చేయాలనే ఆలోచనతో జేఏసీ సభ్యులున్నారు. లష్కర్ జిల్లా సాధనా సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మారేడుపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. లష్కర్ జిల్లా సాధించడం కొరకు గుర్రం పవన్ కుమార్ గౌడ్ చేస్తున్న కృషిని తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ను రూపొందించారు. కార్యక్రమంలో బన్సీలాల్పేట్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు శైలేందర్, రమణ, మహేందర్ గౌడ్, అశోక్ రెడ్డి, వినోద్, ముక్కా శ్రీనివాస్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీతో పాటు పలువురు ముఖ్య మైనార్టీ నాయకులను కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యమ నేత ఎండీ యాసిన్ సోమవారం బీఆర్ఎస్ భవన్ లో కలిశారు.
అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ను పంపించారు. దీనిలో భాగంగా ఎండీ యాసిన్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి తన అనుచర వర్గంతో కలిసి వెళ్లి మహమూద్ అలీని కలిశారు. స్థానికంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అజ్మీర్ దర్గాకు చాదర్ను పంపించడం ఆనవాయితీగా వస్తుందని ఎండీ యాసిన్ తెలిపారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహమూద్ అలీలను కలిశారు. మైనార్టీ విభాగం నుండి వచ్చిన ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఆనవాయితీ ప్రకారం చాదర్ను పంపడం సంతోషంగా ఉందని ఎండీ యాసిన్ అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో అమావాస్య అన్నదానాలకు పెట్టింది పేరని, అమ్మవారి అనుగ్రహంతో పెద్ద ఎత్తున ఆలయాల వద్ద అమావాస్య అన్నదానాలు కొనసాగుతున్నాయని బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్ అన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు బాపూజీ నగర్ నల్లపోచమ్మ దేవాలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన టీఎన్ వంశతిలక్ అమావాస్య అన్నదాన అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులకు టీఎన్ వంశతిలక్ అభినందించారు. ప్రతి నెల పెద్ద ఎత్తున అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో మందికి అన్నదాతలుగా నిలుస్తున్నారని వారిని అభినందించారు. అమ్మవారి అనుగ్రహం ఆలయ కమిటీ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని కోరుకోవడం జరిగిందని టీఎన్ వంశతిలక్ అన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు లాల్ బజార్ మహంకాళి దేవాలయ ప్రాంగణంలో బోర్డు మాజీ సభ్యుడు ప్యారిసాని శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాద కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ వార్డు ఉపాధ్యక్షుడు యశ్వంత్ కుమార్ సహకారంతో ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమావాస్య అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి యశ్వంత్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో గత కొన్ని సంవత్సరాలుగా అమావాస్య అన్నదానాలు నిర్వహించడం జరుగుతుందని యశ్వంత్ కుమార్ తెలిపారు. సోమవతి అమావాస్య పరమ పవిత్రమైంది. ఇలాంటి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మంచి పుణ్యాన్ని అందుకున్నారంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు. కంటోన్మెంట్ లో పలు చోట్ల జరిగిన సోమవతి అమావాస్య అన్నదాన వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. న్యూ బోయిన్పల్లి బాబూజీ నగర్లోని శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయం, జయనగర్ నల్లపోచమ్మ ఆలయం, చిన్నతోకట్టలోని కట్టమైసమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నిర్వాహకుల సన్మానాలు అందుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంటోన్మెంట్ 1వ వార్డులో అన్నదానాలకు కొదవ లేదని, నాడు తాను వేసిన అడుగుతో ఈ రోజు బోయిన్పల్లి వ్యాప్తంగా అన్నదానాలు కొనసాగుతుండటం ఆనందంగా ఉందని జంపన తెలియజేశారు. కార్యక్రమంలో హ్యూమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రకాష్ భాంటియా, వివిధ ఆలయ కమిటీ నిర్వాహకులు దుర్గయ్య, పొట్టి నరసింహ, రామారావు, అజిత్, ప్రేమ్, ముదిరాజ్, నరేందర్, జహంగీర్ గౌడ్, రాము గౌడ్, శశిధర్ గౌడ్, ఇతర కమిటీ సభ్యులు జాజల క్రాంతి, సాయి, విఠలరావు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ చిన్నతోకట్టలోని కట్టమైసమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని యథావిధిగా జాజుల కుటుంబీకులు కొనసాగించారు. భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ అప్పటికప్పుడు వచ్చే భక్తుల కోసం అన్న ప్రసాదాలను అందించి వారి మార్కును జాజుల కుటుంబీకులు బదిలీ చేసుకున్నారు. జాజల విఠలరావు, విజయలక్ష్మి దంపతుల సారథ్యంలో, జాజల క్రాంతి, సాయి సోదరుల సారథ్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం యథావిధిగా సాగగా నేటి అన్నదాన కార్యక్రమంలో అతిథులుగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, బోయిన్పల్లి సిఐ లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రభు గుప్తా, అరుణ్ యాదవ్లు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అతిథులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పరమేష్, వేణు, సాయి, వీరేష్ తో పాటు పలువురు సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు. అమావాస్య వచ్చిందంటే వేలాది మంది అక్కడ క్యూ లైన్లో నిలబడి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. కుల మతాలకు అతీతంగా అన్నప్రసాద కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తుండటంతో అమావాస్య రోజు అన్నదానానికి 2వ వార్డు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ప్రజాప్రతినిధులు సైతం అన్నదానం నిర్వహించే వారికి అండగా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తుండటంతో మరింత ఉత్సాహంగా వేలాది మందికి అన్నదానాన్ని నిర్వాహకులు అందిస్తున్నారు.
కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి 2వ వార్డులోని ఉషా గోడౌన్, ఇందిరమ్మ నగర్, రసూల్పుర, బీరప్ప దేవాలయం వద్ద జరిగిన అమావాస్య అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. అమావాస్య రోజు 2వ వార్డులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం పట్ల సదా కేశవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి అభిషేక పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు ఆనంద్ పంతుల సారథ్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివాలయంలో నిర్వహించిన అభిషేక పూజా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు, ధర్మకర్తలు పరమేశ్, నర్సింగ్రావు, రామ్మోహన్లు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం ధనుర్మాస అమావాస్య మూల నక్షత్ర హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తమిళ క్యాలెండర్ ప్రకారం హనుమాన్ జయంతి వేడుకలను మూలా నక్షత్ర అమావాస్య రోజున నిర్వహిస్తుంటారు. ఆలయంలో ఆంజనేయ స్వామికి వడమాలతో అలంకరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీవాత్సవ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ప్రతి సంవత్సరం స్వామివారికి హనుమాన్ జయంతి రోజున విశేష పూజలను నిర్వహించడం జరుగుతుందని శ్రీవాత్సవ తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ, పూజారులు యుగేందర్, ఆనంద్ పంతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు, పరమేశ్లు స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలను కొనసాగించారు. పలు సేవా కార్యక్రమాలతో అవార్డులను అందుకున్న కంటోన్మెంట్ బోయినపల్లికి చెందిన టిఎన్ నరహరిని పలువురు సన్మానాలతో ముంచెత్తారు. కంటోన్మెంట్ తో పాటు కర్ణాటక రాష్ట్రంలో ఆయన అభిమానులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని సుమాగా జిల్లా భద్రావతి నగరంలో దయాసాగర్ ట్రస్ట్ సభ్యులు ఘనంగా సన్మానించారు. తనకు డాక్టరేట్ అవార్డు రావడంతో పాటు కర్ణాటకలో అపేక్ష అవార్డు రావడం సంతోషంగా ఉందని టిఎన్ నరహరి అన్నారు. కంటోన్మెంట్ ప్రజలతో పాటు పలు రాష్ట్రాల్లో తనకు సన్మానాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. సోమవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో మోజెస్, విశ్వం, ఆనంద్, సుష్మా, సురేఖ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో అమావాస్య అన్నదానాలు జోరుగా కొనసాగింది. ప్రతి నెల అమావాస్య రోజున పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 7వ వార్డు లాల్ బజార్ మహంకాళి దేవాలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అడాక్ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న ప్రసాద కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అధ్యక్షుడు మురళీ ముదిరాజ్, మధు, నగేష్ గౌడ్, ప్రేమ్ రాజ్, శ్రీకాంత్ గౌడ్, వెంకటేష్, శ్రీనివాస్, సదానంద్, అశోక్, సురేష్, దర్గప్ప, గజ తదితరులు అమావాస్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి అనుగ్రహంతో సుమారు 800 మందికి అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మురళీ ముదిరాజ్ తెలిపారు. ఆలయ అభివృద్ధి కొరకు దాతలు సైతం ముందుకు వస్తుండటం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయినపల్లి బోళా శంకర్ దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు పండరి రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో దేవాలయ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ అరుణ్ యాదవ్ పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. చందా మహేష్, అనిత, సాయి కిషన్ వారితో పాటు కార్యక్రమానికి అతిథులుగా అరుణ్ యాదవ్, టింకు గౌడ్, శ్రీను పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ 7వ వార్డులో టీడీపీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సీనియర్ నాయకుడు జనగామ నర్సింగ్రావు ఆధ్వర్యంలో సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 150 మంది సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని జనగామ నర్సింగ్రావు తెలిపారు. పార్టీ పెద్దల ఆదేశాలతో జోరుగా సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, కంటోన్మెంట్ లో టీడీపీ పూర్వ వైభవం తీసుకురావటమే తమ లక్ష్యమని నర్సింగ్రావు తెలిపారు. తిరుమలగిరి శాస్త్రీనగర్ లో జరిగిన సభ్యత నమోదు కార్యక్రమంలో అశోక్ యాదవ్, మధుసూదన్, రవీందర్, అనురాధ తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ లోహియానగర్ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా లోహియానగర్ వాసులకు సేవలు అందించేలా ఆర్డి నగేష్ యాదవ్ పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అనారోగ్యానికి గురై కాలు కోల్పోయిన వికలాంగుడికి సహాయం అందించేందుకు ఆర్డి నగేష్ యాదవ్ ముందుకొచ్చారు.
ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెన్షన్ అందించడమే కాకుండా ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సహాయాన్ని అందించేందుకు కృషి చేయనున్నట్లు ఆర్డీ నగేష్ యాదవ్ తెలిపారు. సోమవారం వికలాంగుడు సత్యనారాయణని పరామర్శించి ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం లోహియానగర్ లో జరిగిన మహిళల సమావేశంలో ఆర్డీ నగేష్ యాదవ్ పాల్గొన్నారు. ఆయుష్మాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పై కంపెనీ ప్రతినిధులతో కలిసి మహిళలకు అవగాహన కల్పించారు. కేంద్ర రాష్ట్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీ నగేష్ యాదవ్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించడం జరిగిందని ఆర్డీ నగేష్ యాదవ్ తెలిపారు. దుబాయ్ స్వామి, రమేష్, మందా సురేష్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.